నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అనాదిగా మనం ఆచరిస్తూ వస్తున్నటువంటి జీవన విధానంలో నదులకి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని మనం కల్పించుకున్నాం. ప్రకృతిని ఆరాధించేటటువంటి ప్రక్రియలో భాగంగా నదులకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ పుష్కరాల్లో ధార్మికత ఎంత, లౌకికత ఎంత, ధార్మికతకి లౌకికతకి మధ్య ఏవైనా వైరుధ్యం ఉందా అనేటటువంటి విషయాల మీద మనం చర్చ చేయడానికి ఇవాళ నలుగురు ప్రముఖులు మనతో ఉన్నారు. విశిష్టమైనటువంటి పాండిత్య సంపద కలిగినటువంటి ఈ నలుగురిని పరిచయం చేసి చర్చని ప్రారంభిస్తాను. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు సుప్రసిద్ధ పౌరాణికులు. రామాయణ, భారత, భాగవతాలతో పాటు భారతీయ వేదాంతాన్ని ఔపోసన పట్టినటువంటి వేద పండితులు. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక నవలా చక్రవర్తి, అసంఖ్యాక చారిత్రక నవలలు రాసిన పరిశోధకులు, మత విశ్వాసాలకు సంబంధించి కొన్ని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తి. ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు హిందూ ధర్మం మీద అనేక గ్రంథాలు రాసినటువంటి రచయిత, జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులు. శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారు ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు, రాజమండ్రి గౌతమి గ్రంథాలయం సహాయ గ్రంథపాలకులు. చంద్రశేఖర్ శాస్త్రి గారు, పుష్కరాలలో ధార్మికత ఎంత? పోషయతి ఇది పుష్కరం, సమస్త జీవకోటిని పోషించేది అని దీనికి అర్థం. పూర్వం తుందిరుడు అనేటువంటి ఒక ధర్మనిష్ఠుడు తపస్సు చేసి బ్రహ్మగారి అనుగ్రహం పొంది అష్టమూర్తి రూపమైన పరమశివుని యొక్క రూపాంతరమైన నీటిలో తాను ఉండేటట్లు ఒక వరాన్ని పొందాడు. ఆ పుష్కరుణ్ణి బ్రహ్మగారు తన కమండలంలో పెట్టుకున్నాడు. జీవుడనే గ్రహం ఉన్నారు, సమస్త జీవకోటిని జీవింపజేసేవాడు గనక జీవ అన్నారు. ఆయనే బృహస్పతి. ఆయన బ్రహ్మను గురించి తపస్సు చేసి ఆ పుష్కరుణ్ణి నాకు ఇవ్వమన్నాడు. నేను ఈ గ్రహ సంచారం చేసేటప్పుడు లోకానికి జీవకోటికి ఉపయోగిస్తుంది, అందరూ కృతార్థులవుతారు, ఆ బలం నాకు వస్తుంది, పుష్కరుణ్ణి ఇవ్వమంటే బ్రహ్మగారికి ఆయన్ని వదలటం ఇష్టం లేక ఒక చిన్న షరతు మీద ఒప్పుకున్నాడు. నువ్వు ఒక్కొక్క రాశికి సంచారానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరంగా ఉంటుంది. మహానదులు ఉన్నాయి 12. ఈ మహానదుల్లో పుష్కరకాలం వచ్చినప్పుడు ఆ 12 రోజులు పుష్కరుడు అక్కడ ఉంటాడు. మిథునేచ సరస్వతి, మేషంలో గంగ, మేషంలోకి బృహస్పతి వచ్చినప్పుడు. వృషభంలోకి వస్తే నర్మద పుష్కరం, మిథునంలోకి వస్తే సరస్వతీ నదికి పుష్కరం, కర్కాటకంలోకి వస్తే యమునకు పుష్కరం, సింహంలో గోదావరికి పుష్కరం. ఇప్పుడు కన్యలో ప్రవేశిస్తున్నారు. 28, 27 రాత్రి బయలుదేరి వస్తాడు ఆయన. కన్యలో కృష్ణవేడికి పుష్కరం. శివప్రసాద్ గారు, ఇందులో ధార్మికత ఎంత కనిపిస్తోంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి పుష్కరాలు వస్తూ ఉన్నవి. ఈ బృహత్ భారతదేశంలో ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో మతాలు, శైవం, వైష్ణవం, గాణాపత్యం, శాక్తేయం, ఇలా ఎన్నెన్నో రకరకాలైనటువంటి ప్రాంతీయమైనటువంటి భేదాలు, వేషభాషలు ఇలా ఉండేవి. వీటన్నింటి మధ్య ఒక సమన్వయం సాధించాలి అని అనుకున్నట్లయితే అందుకు ఒక ఏకాత్మతా భావాన్ని తీసుకొని రావాలి అంటే అందుకు వాళ్ళు పుష్కరాలను ఒక సాధనంగా చేసుకున్నారు. కసిరెడ్డి గారు, మనిషి శరీరంలో ఉన్న మాలిన్యం కానీ లేదా పరిసరాల్లో ఉన్న మాలిన్యం కానీ దూరం చేసేది జలం. ఒక జల నీతి సూత్రంతో శరీరాన్ని ఏ విధంగానైతే మనం శుభ్రం చేస్తామో, దేశంలో ఉన్నటువంటి అధర్మం అనండి, పాపం అనండి, వ్యాపించిపోయినటువంటి మాలిన్యము అనబడే కుసంస్కారాలు అనండి, వీటిని ఈ జలధార ద్వారా శుభ్రం చేయొచ్చు. సన్నిధానం గారు, ఈ ధార్మికత అనే ఆ సుగుణం జనంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఎప్పుడైనా ఉండవలసిన అంశం. ధర్మానికి సంబంధించిన గుణం ధార్మికత. ఈ ధర్మగుణం ఉండడం వలన ఏమవుతుందంటే వెనుకటి వారిని స్మరించడం, ఇప్పుడు మన కర్తవ్య ఉపదేశం జరగడం, ఇవన్నీ జరుగుతుంది. నెక్స్ట్ ఈ పుష్కరాల్లో ఏం చేస్తున్నాం అంటే రిచువల్స్ అనే పేరుతో ఒకరిని స్మరించడం, ఒకరికి ఇవ్వడం, గుర్తుంచుకోవడం, ఇటువంటి సంస్కారాలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి. ఈ జీవ సంస్కారాలలో భాగంగానే ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. ఒక చట్టం మన ప్రభుత్వాలు తయారు చేస్తాయి, ఇలా అనుసరించమంటాయి. ఏ చట్టం చేశాయని ఈ పుష్కరాలు అనూచానంగా వేల సంవత్సరాల వంటి చేస్తున్నాయి అనేది చూస్తే శాస్త్రాలు అనేవి చట్టాల కన్నా పవిత్రత ఆపాదించి ప్రజలు విశ్వాసంతో చేసుకుంటున్నారు కనుకే అవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ఉపయోగం ఉంది. చంద్రశేఖర్ శాస్త్రి గారు, 12 ఏళ్లకి మరొక విశిష్టత ఏదైనా ఉందా? 12 ఏళ్లకు ఒకసారి 12 రాసుల యొక్క సంచారం పూర్తవుతుంది.
జీవుడంటే శరీరానికి బలము, ఆయుష్యము, ఆరోగ్యము, శక్తినిచ్చేవాడు. ఆ బృహస్పతి ఈ 12 రాసుల్ని తిరుగు మళ్ళీ ఒక చోటికి వచ్చేటప్పటికే ఒక విధమైనటువంటి మార్పు ప్రజల్లో, దేశంలో కలుగుతుంది. అది ఖగోళానికి, భూగోళానికి ఉన్న సంబంధం. ఇందులో మహాభాగ్యం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్కి గోదావరి, కృష్ణ, తుంగభద్ర 3 మహానదులు, పుష్కరాలు చేసుకునే 3 నదులు మన దేశం మీద నుంచి ప్రవహిస్తున్నాయి. ఈ మహాభాగ్యం మనకు కలిగింది. సఖ్యపర్వతం మీద బ్రహ్మ తపస్సు చేశాడు. అందుకని బ్రహ్మగిరి అని ఒక శిఖరం. వేదాలు శరీరాలు ధరించి పరమేశ్వరుని స్తుతి చేసినాయి. వేదగిరి అని దాని పేరు. అక్కడే సాక్షాత్ గోలోకవాసి అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థ వృక్షం అయినాడు. కలిలో మానవుల పాపక్షాళనం చేయటం కోసం అక్కడ పరమశివుడు లింగాకారంగా సఖ్యపర్వతం మీద వచ్చాడు. అక్కడే ఒక ఉసిరిగ చెట్టు ఉన్నది. అదే దత్తాత్రేయ స్థానం అంటారు. అక్కడ వేణి అనే ఒక నది బయలుదేరింది. కృష్ణుడు కృష్ణ అయినాడు, వేణి శివుడు అయినాడు. కుముద్వతి అనే ఒక నది వచ్చి కృష్ణుడు కలుస్తుంది. అది బ్రహ్మ. అన్ని నదులు ఉన్నప్పటికీ ఈ గొప్పతనం ఏమిటంటే గంగగా వచ్చింది గోదావరి. గోదావరి గొప్ప నది. కృష్ణ, వేణి, కుముద్వతి ఇవన్నీ కలిసి మనకు శ్రీశైలానికి వస్తాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మహారాష్ట్రలో ఒకటిగా బయలుదేరి ఆంధ్రప్రదేశ్కు వచ్చేటప్పటికి త్రిమూర్తులు అయిపోతారు. అందుకని దత్తాత్రేయ భక్తులంతా కృష్ణా ప్రదక్షిణం చేసి తీరుతారు. కృష్ణా తీరంలోనే మహత్తరమైనటువంటి వైభవం ఉన్నది. సన్నిధానం గారు, కృష్ణా తీరం యొక్క విశిష్టత ఏమిటి? మనకి అనేక దేవాలయాలు కనపడతాయి. అమరావతి అటువంటి చారిత్రక స్థలాలు తప్పనిసరిగా వస్తాయి. దర్శనీయ స్థలాలలో ప్రపంచంలోనే దర్శనీయ స్థలాలు అయిన అక్కడ ఉండడం చాలా విశేషం. కోహినూరు కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిందే. కోహినూరు వజ్రం లాంటి సాహిత్యవేత్తలు, కవులు కూడా అక్కడ ఉండడం ఇదంతా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా కనకదుర్గమ్మ తల్లి ఇంకా చెప్పేదే ఉంది. దుర్గని స్మరించకుండా అసలు మన పుష్కరాలంటేనే మతరహిత ప్రభుత్వం కింద మత సహిత కార్యకలాపాలు. శివప్రసాద్ గారు, ఇక్కడికి వస్తున్నటువంటి యాత్రికుల మీద సర్చార్జీ విధిస్తున్నారు. 75 కిలోమీటర్లు దాటితే వాళ్ళు 3 రూపాయలు కట్టాలి అని. ఇది ఎంతవరకు సమంజసం? భక్తితో ఇక్కడికి వస్తున్నటువంటి తైర్థికులకు మనం సబ్సిడీలు ఇవ్వాల్సింది పోనిచ్చి, నా దగ్గర దానికి సంబంధించినటువంటి చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి హాజ్ యాత్ర కొంతమంది వెళ్తున్నారు. ఈ వెళ్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే సబ్సిడీలు ఇచ్చి పంపిస్తూ ఉన్నది. భక్తులు ఎక్కడికి వెళ్ళినా ఆ రకమైన సబ్సిడీలు ఇవ్వాలి కదా. ఈ రకమైనటువంటి దృష్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ పుణ్యనదులు, ఉదాహరణకి నేను అమర్నాథ్ వెళ్ళాలనుకుంటున్నాను. అమర్నాథ్ వెళ్తే అక్కడ ఏమవుతున్నది? సబ్సిడీ సంగతి అటు నుంచి వాళ్ళు బుల్లెట్లు పెట్టి కాల్చి చంపుతున్నారు ప్రజల్ని. ఒకడు అమర్నాథ్కి వెళ్ళాలనుకుంటాడు, మానస సరోవర్కి వెళ్ళాలనుకుంటున్నారు. వీటికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? మరి ఇక్కడి సబ్సిడీ ఇచ్చి అక్కడ ఇవ్వడం అంటే ఇది రాజకీయమే కదా. కేవలం రాజకీయమైన లబ్ధి పొందాలి అన్నటువంటి దృష్టితో దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో వీళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళు అని ఓటు బ్యాంకుగా వాడుకోవడం అన్నటువంటిది అది పనికిరాని విషయం. పాకిస్తాన్ నుంచి ఎవడన్నా ఒకటి పుష్కరంలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి అధినేతలు ఆ వ్యక్తికి పుష్కరాలకు సబ్సిడీ ఏమన్నా ఇచ్చి భారతదేశానికి పంపిస్తున్నారా? అరేబియాకి వచ్చిన వాళ్ళకి పుష్కరం అనేటటువంటిది మత సంబంధమైనటువంటిది. ధర్మము, మతము, ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఏకత ఇవన్నీ కూడా మానవ జీవనంలో అంతర్భాగాలే. కాబట్టి పుష్కరం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఒక ఆచారం. ఆ ఆచారం సదాచారంగా కొనసాగాలి అనేటటువంటి ఆలోచన. దాని కారణంగా జలం కానీ, భూమి కానీ, వనం కానీ, పర్వతం కానీ, ఏవైనా కానీ వీటికి సంబంధించినటువంటి వాటికి పూజా పునస్కారాలు అనేటటువంటివి అవి ఆధ్యాత్మిక పరంగా ఈ సృష్టి అంతా నేనే, జలం నేనే, భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద అని గీతాచార్యులు అంటారు. ఆపహ కూడా ఆయన్నే, ఆ భూమి ఆపహ. కాబట్టి జలం ద్వారా పరమాత్మను సేవించుకోవడం, అప్పుడు అది ఆధ్యాత్మిక చింతన అవుతుంది. ధ్యానము, దానము, సేవ, వీటి వల్ల తన వ్యక్తిత్వ వికాసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పుష్కరాలు ఆధ్యాత్మిక పరంగా కూడా మానవుని వికాసానికి దోహదం చేస్తాయి. సమాజంలో ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించినటువంటివా, సమాజం మొత్తానికి సంబంధించినటువంటివా? ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ నీళ్లలో స్నానం చేయడం అనే దాని వెనుక వాళ్ళకు సంబంధించిన కర్మకాండలు ఉన్నాయి. జలదేవతను పూజించడం అనేటటువంటిది ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉంది. ఇది పృథ్వీ తేజో వాయువాకాశాలు అనబడే ఈ పంచభూతాల యొక్క ఒకానొక ఆరాధన. దీనివల్ల ప్రకృతి వేరు, నేను వేరు
అనేటటువంటి భావం దూరం అవుతుంది. ఆ కారణంగా ప్రకృతిని రక్షిస్తే నేను రక్షింపబడతాను. అది జలాన్ని కానీ లేదా వనాన్ని కానీ లేదా ఇంకా పర్యావరణం అనబడి ఏదైనా కానీ దాన్ని రక్షించడమే ఆరాధన. ఆ భావన రావాలి. శాస్త్రి గారు, పూర్వకాలంలో అయితే ఈ నదులన్నీ కూడా అడవుల్లోంచి వస్తుండేవి, పర్వతాల్లోంచి ప్రవహిస్తూ ఉండేవి. వాటిలో ప్రవహిస్తూ ఉండగా ఉన్నటువంటి వనమూలిక సంపదలను కూడా తనలో ఇముడ్చుకుని వచ్చేటువంటిది. అటువంటి నదిలో గనక మనం వెళ్ళి స్నానం చేస్తే మనకి ఆరోగ్యం కలుగుతుంది, మనకున్నటువంటి రుగ్మతలు నివారణ అవుతాయి అనేటటువంటి అలా భావించడంలో అర్థం ఉండేది. ఇవాళ కూడా ఆ పరిస్థితి ఉందా? ఎండిపోతున్నటువంటి నదిలో, నీళ్లు సరిగా లేనటువంటి నదిలో, అందులో పైపులు పెట్టి గొట్టాల ద్వారా బయటికి తీసుకొచ్చి షవర్ బాత్ కూడా తీసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సమయంలో దీనికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువ ఎంత? మనవారు నిర్ణయించిన ప్రతి ధర్మంలో చక్కని ఉపయోగం ఉందండి. ఆచారంలో ప్రతిదానిలో కూడా. సహ్యాద్రి కనుమల్లో పుట్టింది, వింధ్యపర్వతం మీదకి వచ్చింది, వింధ్యపర్వతం నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ లోపల ఎన్ని వనాలు, ఎన్ని మూలికలు, ఎటువంటి భూప్రదేశాలు, ఎంతమంది మహానుభావులు సంచరించిన పవిత్ర స్థానాలు, ఎంతమంది ఇక్కడ చూస్తే ఎన్ని రకాలు భారత, ముని, మధు, కంక, శూర, దర్పహర, జంబూశత, లింగ, క్రౌంచ, యజ్ఞవాట, ఆదిత్యహరి, లింగత్వ, జాతిస్వర, విష్ణుఛాయ, సప్తర్షి, పాతాళగంగ, ముక్తిక్షేత్ర ముత్యాల, సాలగ్రామ నరసింహ వేదాద్రి, అమరేశ్వర అమరావతి, దుర్గా విజయవాడ, సీతాహనుమ సీతానగరం, ఉభయ నారసింహ మంగళగిరి, ఉభయ రామేశ్వర ఐలూరు, చిలుమూరు, నరకోత్తారక నడకుదురు, శుక్రతీర్థ వెల్లటూరు, అగస్య వ్యాఘ్రపురి పెదపులివర్రు, వేణీసాగర సంగమం మోర్తూరు, కుమార మోపిదేవి, కోశతీర్థ క్రోసూరు, టేకువన టేకుమల్లి, కదలీపుర పెదగళ్ళేపల్లి, కృష్ణాసాగర సంగ్రమం. ఇక్కడ కాకిగా వచ్చినటువంటి గంగ, ఆ కాకి కృష్ణలో స్నానం చేసి హంస అయిపోయింది. హంసలదీవి అంటే పేరు అది. చూడండి, ఇందుట్లో ఎన్నో క్షేత్రాలు మనకి ఇవిడు ఉన్నాయి. ఇంకొకటి, కృష్ణావేణిలో కృష్ణానదికి ఉన్న విశేషం ఏ నదికి లేదండి. సంగమించే విశాల, విజయ, వైష్ణవి, నారాయణి, తుంగభద్ర, మలాపహారి, కౌశికి, అత్రి, భీమ, ముచుకుంద, మూసి, దేవర్షి, ఇవన్నీ దేవర్షుల అంశాలతో కూడినటువంటి నదులు. ఆపోవా ఇదగు సర్వం, సమస్తమైనది జనమే. అగ్నేరాప అభ్య పృథివీ, ఉపనిషత్తు చెబుతుంది. నీటిలో నుంచి పృథివీ వచ్చింది. ఒకప్పుడు ప్రళయమైనప్పుడు మళ్ళీ లయమైపోతుంది, మళ్ళీ నీటిలోకే. కనుక ఆపోవై నరసూనవ, నీరే ప్రాణాధారము మనం అనుకునేది. అటువంటి నీటిలో శుభ్రత ఉన్నది. వీళ్ళు ఏ చిల్లుల బిందు స్నానాలు పెట్టినా ఆ వచ్చిన నీటినే పెడుతున్నారు, కానీ వీళ్ళు ఎక్కడి నుంచో కోనేరులోంచి పట్టుకొచ్చి పెట్టలేదు కదా. ఆ నీరు చుక్క తగిలినా కూడా చాలు. మహాక్షేత్రాలన్నీ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలకు, శ్రీదత్తాత్రేయ క్షేత్రాలకు, పంచ ఆరామ క్షేత్రాలకు కృష్ణావేణి చాలా నిలయం. అందులో ప్రథమమైంది అమరారం అని మొట్టమొదటిది అమరావతి క్షేత్రం. దుర్గాదేవి యొక్క స్థానం ఆమె యొక్క పాదాల దగ్గర తిరుగుతూ ఉంటుంది. పుష్కరాలు, ధార్మికత అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.